మందుల వ్యాపారాలని అధిక డిస్కౌంట్లను నకిలీ మందులను కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న డిస్కౌంట్ను కార్పొరేట్ సంస్థలు ఇస్తే ఆన్లైన్ వ్యాపారం ఆన్లైన్ వ్యాపారం అధిక డిస్కౌంట్లను మెడికల్ షాప్ వ్యాపారంలో కార్పొరేట్ సంస్థలు ప్రవేశించిన తర్వాత తమ యొక్క వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయనేటువంటి ఆరోపణ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచే మెడికల్ షాపుల బంద్ పిలుపునిచ్చాయి. దానిలో భాగంగానే మంగళగిరిలో ఈరోజు ఉదయం నుంచే పూర్తి స్థాయిలో దాదాపు 100 మెడికల్ షాపులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో అన్ని షాపులు బంద్ నిర్వహిస్తూ నిరసన తెలియజేస్తున్నారు. తక్షణమే ఆన్లైన్ వ్యాపారం నిలుపుదల చేయాలి, అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చినటువంటి అత్యధిక కమిషన్ పుణ్యమంటూ తమ మెడికల్ షాపులు మనుగడకే ప్రమాదంగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ మెడికల్ షాప్ అసోసియేషన్ నాయకులు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మంగళగిరిలో ఈరోజు నిర్వహించినటువంటి ఈ నిరసన ర్యాలీ కార్యక్రమంలో మంగళగిరి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మాజేటి రాజేంద్ర, ఉద్దండి శ్రీనివాసరావుతో పాటు ట్రెజరర్ దామర్ల రవిశంకర్తో పాటు మెడికల్ షాప్ యజమానులు పాల్గొన్నారు. అంటే ఆన్లైన్లో మెడిసిన్స్ అనేది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. ఆన్లైన్లో మెడిసిన్ తీసుకోవడం వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ కానీ అలాంటి కొన్ని అమ్మగొండ మందులు కూడా ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు. దానివల్ల ప్రజలకి చాలా ఇబ్బంది ఉంటుంది. అవన్నీ కవర్ చేయడం కోసం కానీ అధిక డిస్కౌంట్లు, కొన్ని కంపెనీలు అధిక డిస్కౌంట్లు ఇచ్చి దానివల్ల ప్రతి వ్యాపారస్తుడిని దెబ్బతీసి చిన్న వ్యాపారస్తుడు బతకలేని పరిస్థితి అయిపోయిన ఈ రోజుల్లో బంద్ చేయాల్సిన పరిస్థితి. ఆల్ ఇండియా మెడికల్ షాపులు మొత్తం బంద్ చేస్తున్న దాంట్లో భాగంగా మంగళగిరిలో కూడా బంద్ చేస్తున్నాం.